ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. విజయవాడ గురునానక్ కాలనీలోని రామాలయంలో అద్భుతంగా 27వ పౌర్ణమి అఖండ ధ్యానం. కోనసీమ జిల్లా నవాబ్పేట గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో విజయవంతంగా పౌర్ణమి మౌన ధ్యానం. నిజామాబాద్ లోని పిరమిడ్ మాస్టర్ అనంతరావు నివాసంలో ఘనంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని ఉమా చంద్రశేఖర్ స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. కర్ణాటక బీదర్ లోని గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ధ్యాన మార్గంలోకి రాలేమని చెప్పారు. నిరంతరం మనసు పెట్టి ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎంత సామర్థ్యం ఉండాలి, 1.5 నిమిషం మనసు నిలబడితే చాలు. మరి నిలబడతారే 1.5 నిమిషం? ఎవరో చెప్పండి, ఉండేవాళ్ళు మేము 1.5 నిమిషం మాకు మనసు నిలబెడతామనే వాళ్ళు. దానికి ఎంత కావాలా? దానికి ఎంతో సాధన కావాలా. మనం ఇటుకు వచ్చి కూర్చోవడానికే 8 జన్మల పుణ్యమో కూడబెడితే కానీ ఇటుకు వచ్చి కూర్చోలే. అది ఏ రూపకంగా వచ్చినామో తెలియదు, కానీ ఏ రూపకంగా అన్నగానే వచ్చి ఊరికే శరీరాన్ని కూర్చోబెడతామంటేనే గొప్ప. ఆ ప్రయత్నం మనస్సు నిలబెట్టాలనే ప్రయత్నమే గొప్ప. ప్రయత్నం కానీ అంత అసమస్య కాదు. మన ఇంట్లోనే పుట్టింటారు మన పిల్లలే. మనకున్న జ్ఞానాన్ని అంతా వాళ్ళ మీద పెట్టి ధ్యానం చేయడంటే చేయరు. రోగాలు వచ్చినాయి, రొచ్చులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, రారా ధ్యానంలో బాగా ఇచ్చినట్టు రారు. ఎందుకంటే వానికి రోగం వచ్చి ధ్యానం వచ్చి కూర్చోడు, వానికి పుణ్యం మీద ఉండాల. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింసా ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్లో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బోధన్ సాయి దీపాలు శాకాహార విశిష్ట గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆశయం ఉందో ఈ భూమి మీద ప్రతి జీవి కూడా దాని కొరకు ఏదైతుందో సంరక్షించబడాలి, ఏ జీవిని కూడా శిక్షించకూడదని చెప్పేసి తన జీవితం అంతా కూడా దాని కొరకే పనిచేసారు. దాని నిమిత్తంగా ఈరోజు మన ఆచార్య శ్రీనివాస్ గారు కూడా దేశమంతటా కూడా వెజిటేరియన్ ర్యాలీలు చేసి ఏ జీవి హింసించబడకూడదు, ప్రతి జీవి కూడా సంరక్షించాలనేటువంటి నినాదంతోనే ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. నమస్కారం మిత్రులారా. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము, ఈ యాత్ర యొక్క ఉద్దేశం, మా అందరి ఉద్దేశము ఎవరు మాంసం తినకూడదు. మనము రకరకాల కులాలలో మతాలలో ఇరుక్కుపోయి ఉన్నాము. మనది ఒకటే మతం, అహింసా మతం. మనది ఒకటే కులము, ఆధ్యాత్మిక కులం. ఏ మనిషి అయితే మాంసం తింటాడో ఆ మనిషి జీవితము నీచమైన జీవితం. ఏ మతము కూడా హింసను బోధించలేదు. ప్రతి మతము కరుణను బోధించింది, అహింసను బోధించింది. ఒకవేళ ఏదైనా హింసను బోధిస్తే అది మతమే కాదు, ఏ మతమైనా కానివ్వండి. కాబట్టి మనము ఎక్కడ ఇరుక్కుపోకుండా ఆ జంతువులను చంపు తినడం అనేది నీచమైన పని. అది మనిషి చేసే అన్ని పనుల్లోకి అత్యంత నీచమైన పని మాంసం తినడము, ఆ జంతువులు బలివ్వడం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ అనంతరావు నివాసంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ధ్యానం సజ్జన సాంగత్యం ధ్యాన విశిష్టత గురించి పిఎంసి ఛానల్ గురించి వివరించారు. అలాగే ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కొనియాడారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ అనంతరావు దంపతులు అందరికీ ధ్యానామృతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బొడ్డు
దయానంద్, మామిడి లక్ష్మారెడ్డి, మల్లారం సాయినాథ్, సుబ్బాని సుదర్శన్, పోలీస్ గంగారెడ్డి 200 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. చింతామగ్న వృద్ధుడిగా అయిపోయినప్పుడు ఏం శాతనే కాదు. మరి వీడు ఇప్పుడు దేవుడికి ఎప్పుడు చేస్తాడు? జీవితం అంతా అట్లనే గడిచిపోయినా కదా శరీరం చెడిలిపోయా, రక్తం ఉడికిపోయా, పనులు రాలిపోతాయి. అప్పుడు ప్రయోజనం లేదు. ఉన్న అవకాశాన్ని ఇస్తుంటే మనం చేసుకున్నామనుకో గొప్ప వాళ్ళం అవుతాం. శాకాహారం గురించి ఒక వ్యక్తి ఆయన జీవితంలో ఎలాంటిది మూగజీవిని చంపకుండా ట్రై చేసిండట. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సల్లాది సత్యరాజు ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వేణుగోపాల్ పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే విశ్వశక్తి, మనోశక్తి అనే అంశాల గురించి వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తాతాజీ వినాయకరావు, శ్రీను, మోహన్, బ్రహ్మాజీ, రాధా, భవాని, అనంత మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆ ఒక్క వెంట్రుకతో ఇలా కొట్టాడు అంటే నువ్వు ఎగిరిపోతావు, అంత బలంగా ఉంటాయి వాటి. మరి అంత శక్తి ధ్యాన స్థితిలో కూర్చొని సాధన ద్వారా లోపల అను 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 అనుకుని ఎంత శక్తి పెరిగిపోయింది అని అంటే, రాముడు గొప్పడా ఆంజనేయ స్వామి గొప్పడా అంటే, రాముడి యొక్క బాణానికంటే కూడా ఆంజనేయ స్వామి యొక్క రామనామమే గొప్పదంత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. లాస్ట్కి ఏం చేసింది? రామ బాణమా రామనామం గెలిచిందా? అంత పవర్ శక్తిని సంపాదించుకున్నాడు. ఒకసారి ఆయన కూడా పట్టండి. దేవాలయాలు, ధ్యానాలయాలు కావాలన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంకల్పంలో భాగంగా పిఎస్ఎస్ఎం విజయవాడ నిర్వహణలో విజయవాడలో 27వ పౌర్ణమి అఖండ ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. 27వ పౌర్ణమి అఖండ ధ్యానం 3 గంటల పాటు గురునానక్ కాలనీలో రామాలయంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో 120 మంది ధ్యానులు, 10 మంది జైన మతస్థులు కూడా పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 63వ సోమవారం ఆలమూరు మండలం నవాబ్పేట గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి గ్రామస్తులకు, విద్యార్థులకు తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి, అంగర చౌదరి, రామారావు, డాక్టర్ భాస్కర్ రావులు పాల్గొన్నారు. దేవాలయాలని, ధ్యానాలయాలు కావాలని ప్రాంతంలో ఈ ధ్యానంలో 108 నక్షత్రపాద శివాలయాలు, ధ్యానాలయాలు కానీ, ధ్యాన జగత్ కానీ, శాఖ పిరమిడ్ జగత్ కానీ మారాలని కోరుకుంటూ మనం యజ్ఞం చేస్తున్నాము. ఈరోజు 63వ సోమవారము. ఇది నవాబ్పేట గ్రామము. ఈ గ్రామంలో స్వామివారు పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారు వచ్చి ఉన్నారు. ఈ గ్రామం అంతా ధ్యాన ప్రచారం చేయడానికి మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ తరఫున మన పిరమిడ్ భాషలందరూ పైన అవుతున్నాము. శాఖాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాఖాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, నవాబ్పేట గ్రామానికి, ధ్యాన భీమఖండానికి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, ఎన్ఎంసీ ఛానల్ వారికి థ్యాంక్ యూ.
పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వు గ్రామంలోని ఉమా చంద్రశేఖర్ స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మణికుమార్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మికత అంటే అనాదిగా ఉన్న ఆత్మకథ అని తెలిపారు. మన జీవితంలో దుఃఖ రాహిత్య స్థితిని పొందాలంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలని సూచించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత మణికుమార్ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, వెంకటేశ్వరరావు, వెంకట్రామయ్య, పద్మావతి, రాణి, లక్ష్మి, తాయారు తదితరులు పాల్గొన్నారు. వాడికి కావాల్సింది ప్రూఫ్ కావాలి. అది ఎలా కనపడుతుంది? దేవుడికి దానికి ఏముందా? అది ఉంటే నేను నమ్ముతానంటాడు. ఫస్ట్ ఇది. రెండవది ఏంటంటే, రెండో చక్రం ఏంటంటే, ఆ మూలాధారంలోనే ఏంటంటే మూలాధారము, ఆధారము అందులోనే ఉంది. మూల ప్లస్ ఆధారము, మూలాధారము. నాస్తికులు అందరూ అదే అది అందులో పెట్టి వాళ్ళు వేసి కూర్చుంటాడు. ఈ మానవ జన్మ చాలా మందికి ఒక 100 జన్మలు ఎత్తుతారు వాళ్ళు. నాస్తికులు అందరూని వాళ్ళు నంబరు, దేన్ని నంబరు. మాకు ప్రూఫ్ కావాలంటాడు. తర్వాత మళ్ళీ 100 జన్మలు అయిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రమోషన్ అవుతాడు. దేంట్లోకి అంటే మూలాధార స్వాధిష్టానాన్ని పరమవుతాడు. వారు ఏమంటారు? ఆస్తికతం ఉంటాడు. ఆస్తికతను నమ్ముతాడు దేవుడు. ఎలాగ ఏం నమ్ముతాడు? మా దేవుడే గొప్ప అంటాడు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో పౌర్ణమి మౌన ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత స్వర్ణలతారెడ్డి మాట్లాడుతూ ధ్యానం జీవితంలో ఒక వరం అని, ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని సూచించారు. అహింస ధ్యానంలో ఒక భాగమని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని, పత్రిజీ చూపిన ధ్యాన బోధ గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సాయిబాబానే అన్నారు ఆ రోజు అడుగుతుంటే, మనం ఎంత మన షిరిడీలో పోయి ఆయన ఆత్మ లేదా? షిరిడి అంటే ఏంటి? శరీరం. ఆత్మ అంటే సాయి ఆత్మ పోయింది. మన మనిషే కదా ఆయన. ఇది మన శరీరం, మన ఆత్మ లోపల ఉంది. ఆత్మరాన్ని క్లీన్ చేయాలి. మన ఇల్లు ఎంత నీట్గా చేసుకుంటాము, మన లోపల అంత అబద్ధాలు చెప్పకుండా మంచి తిండి తిని ఎవరు చూసిన అమ్మ ధ్యానం చేయి. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. ఈ రోజు నుండి నేను చెప్తున్నా, అసలు చెడు మాటలు విననే చెవులు ఇట్లా ఎక్కువ లేదు. ఇంటుంటాం అనుకో, కొందరు ఇట్ట తొంగి చూస్తారు. మనకు అవసరం లేదు. ఇట్లా ఇళ్ళలో ఒక తుది పడమున్న తొంగి చూస్తారు. పాపం కట్టుకుని ఎప్పుడో నడుములు పైకి రాకుండా లేచిపోతుంది. నేను అనుకున్నా నా కళ్ళకి ఎదురుగానే పడుతుంది. మంది దగ్గర మనకెందుకు తొంగి చూసే అలవాట్లు చూడకూడదు. మనకెందుకు? మనది మనం చూసుకోవాలి. మన పిల్లలు, మన మూడు, మన ఇల్లు ఇంట్లోకి గెచ్చి బయటకు గెచ్చాలి. బయట సంసారాలు మంచి అయితే మనది ఆటోమేటిక్ మన పిల్లలు మనం మంచి ఉంటాం. కర్ణాటక బీదర్ పట్టణంలోని గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సావిత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి పటేల్ నగర్ లోని వారి నివాసంలో జ్ఞాన సప్తాహ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామరాజు మహంతి పాల్గొని అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా దేహమే దేవాలయం అని, మనలోనే దేవుడున్నాడని తెలియజేశారు. మన దేహాన్ని, మనసును ఎంతో పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే శాకాహారమే తినాలని సూచించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టులో నిర్వహించబోతున్న ధ్యాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. ఇంటిని నీట్ గా కడిగి పెట్టామంటే లక్ష్మీదేవి వచ్చేస్తుందని మనం పాదాలు వేస్తాం గురువారం రోజు. ఇల్లు అంటే
దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు. ఈ దేహమే దేవాలయం నాయన. ఈ దేవాలయంలో ఎలాంటి ఉంచాలి? ఒక పరమాత్ముడు ఉన్నారు, అందులో దేవి ఉంది. దాన్ని ఎలా పెట్టాలి? నైవేద్యం ఎలా పెడతారు మీరు? ఈ దేవుని నుండి ఒక దేవతకి ఎలా నైవేద్యం పెడతారు? నిన్నది మొన్నది ఏదో ఫ్రిడ్జ్లు పెట్టి ఇచ్చేస్తారా? మరి చేస్తుంది అదే కదా. ఆ చెక్క ఫ్రిడ్జ్లన్నీ పాడేయాలి. దేవతకి నైవేద్యం ఎప్పుడు పెడతారు? చక్కగా మడిబట్టలు పెట్టుకొని చక్కగా తయారయ్యి మంచిగా పసుపు పూసుకొని చూస్తే ఎంత చక్కగా ఉంటారు. నీటికి మడిబట్టలు కట్టుకొని ఒక చక్కగా నైవేద్యం తయారు చేసి అలా పెడతారు. అలా మీ శరీరాన్ని చూస్తున్నామా? చూస్తాం లేదు. మరి లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వస్తుంది? లక్ష్మీదేవికి పరిశుభ్రత ఇంపార్టెంట్. పరిశుభ్రత ఎక్కడ ఉండాలి? మన ఇంటిని నీట్గా 10 మంది చేత తుడిసేస్తే డబ్బులు ఉన్నాయి చూపించేస్తే డబ్బులు వస్తాయా? మన మనసులో మంచి భావాలు ఉండాలి, మంచి మంచి విషయాలు ఉండాలి. అయ్యో తల్లి ఎందుకమ్మా నీకు ఏమేమి వచ్చింది? ఎవరైనా కష్టం వచ్చినప్పుడు నేనున్నానని భరోసా ఉండాలి. అందరి పట్ల కరుణ ఉండాలి. మనం మంచి మంచి విషయాలు చెప్పు. కోళ్ళు మేకలు తినేస్తే లక్ష్మీదేవి ఊరుకుంటుందా? లక్ష్మీదేవికి మీరెంతో కోడి పిల్ల కూడా అంతే కదా. మనం మంచిగా ఉండాలని వేరే వాళ్ళ పిల్లల్ని నేను చంపిసి తినేస్తే ఎంత బాగుంటుంది? మీకు తప్పు కదా, అవునా కదా? మరి మన ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుంది? మన సంతోషాలు ఎలా వస్తాయి? ఒకరి సంతోషాన్ని హరించి మన నోటి దురర్థం కోసం మనం వేరే వాళ్ళ సంతోషాన్ని హరించినప్పుడు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందండి, చచ్చిన రాదు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం ఏలూరు శాఖ వారి ఆధ్వర్యంలో ఏలూరులోని కన్యకా పరమేశ్వరి సత్రంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి రాజ్యలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చెందుతుంది అన్నప్పుడు మనం ఏమవుతుంది, ఈ బయట ఉండేటువంటి ఇవన్నీ ఉండవు. సో శూన్యస్థితిని సంపాదించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆ శూన్యస్థితిని ఎప్పుడు సంపాదించుకోవాలా అంటే వీలైనంత వరకు దీని పట్ల ఎంత వైముఖ్యం ఉంటామో ఆ వైముఖ్యం అనేది ఆ స్థితికి సంపాదిస్తారు. సో నిరంతరం సాధన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే సాధన ద్వారా ఈ విషయాలన్నీ కూడా తొలగిపోయి స్థిరమైన శాంతిగా శూన్యంగా ఉండే భావన అనేది ఉంటుంది.
సో ఆ స్థితిని సంపాదించుకోవడానికి మనం ధ్యానం చేయాలి. సో ఎప్పుడు వస్తుంది, ఎంతవరకు వస్తుంది అంటే చెప్పలేము. పౌర్ణమి ధ్యానం సందర్భంగా ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు ఆధ్వర్యంలో తిరుమలలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. అనంతరం పిఎంసి నిర్వహణలో ఆగస్టులో తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞం పాంప్లెంట్స్ ని ధ్యాన మిత్రులకు అందించి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరరావు సమక్షంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్లో జూలై 3 నుంచి 10వ తేదీ వరకు ధ్యాన సప్తాహం 7 రోజుల అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. జూలై 3వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాల నుండి 10 జూలై ఉదయం 11 గంటల 11 నిమిషాల వరకు కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఉచిత ధ్యానాత్మ జ్ఞాన శిక్షణ శిబిరం జూలై 6న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ధ్యానులకు మధ్యాహ్నం అన్నప్రసాదం అందించబడును. 12 సంవత్సరాలలో పిల్లలకి ప్రవేశం లేదని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. తూర్పు గోదావరి జిల్లా జి మామిడాడ గ్రామంలోని బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో జూలై 2న ఉచిత ధ్యానం ఆధ్యాత్మిక సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అమన్ అలీఖాన్ దంపతులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ అగస్త్యర్ మహాపిరమిడ్ క్షేత్రం ఆధ్వర్యంలో తమిళనాడులో జూలై 3 నుంచి 5 వరకు పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కచేరీలు, 20 గంటల ధ్యానము, సంగీతము, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించబడను. అలాగే ఇందులో ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.